కూడా ఇవాళ లీడింగ్ ఆర్కిటెక్ట్స్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క ఆర్కిటెక్టు డాక్టర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద డాక్టర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఇది వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే మనకి యాక్సెప్టెన్స్ వచ్చింది కదా, నాకు కొత్త ట్రెండ్ కావాలి, నాకు 1000 గజాల్లో ఏ విధంగా నువ్వు చేయగలుగుతావు, 500 గజాల్లో ఏ విధంగా చేయగలుగుతావు, ఈస్ట్ ఫేసింగ్ ఎలా, వెస్ట్ ఫేసింగ్ ఎలా, నార్త్ ఎలా, ఇలా రకరకాలైనటువంటి కోరికలు. అంటే ఇంటీరియర్ డిజైనింగ్ అందులోకి వస్తుంది కదా సార్. ఇంటీరియర్ డిజైన్ కూడా పార్ట్ ఆఫ్ ఇట్. మనకి ఎక్స్టీరియర్స్ అయిపోయాక ఇంటీరియర్స్, ఇది అది అన్నీ కలిపి వీళ్ళంతా కలిపి ఒక ఫర్మ్గా ఏర్పడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఇంటీరియర్లోనే స్పెషలిస్ట్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు మొత్తం ల్యాండ్స్కేపింగ్ స్పెషలిస్ట్ ఉంటారు, కొంతమంది డిజైన్ స్పెషలిస్ట్ ఉంటారు. అన్ని సబ్జెక్ట్స్ ఆర్కిటెక్చర్లో పార్ట్స్ అనమాట. ఈ పార్ట్స్ అన్ని కలిపితే ఆర్కిటెక్చర్. కానీ ఇన్ని చదివిన తర్వాత కూడా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటారు. వాళ్ళు డొమైన్ స్పెషలిస్ట్ అవుతారు. వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చేస్తుంది. ఎలా అయితే మన హాస్పిటల్లో డాక్టర్స్ మన కార్డియాలజిస్టు, గైనకాలజిస్టు, అలా వీళ్ళకి ఇంటీరియర్ అంటే బలానా వాళ్ళు, మనకి ఇలా ఇన్నోవేటివ్గా చేయాలంటే బలానా వాళ్ళు, సస్టైనబుల్ అంటే బలానా వాళ్ళు, రెన్యూబుల్ ఎనర్జీ దీంట్లో చేసుకుంటూ రావాలంటే బలానా వాళ్ళు, ల్యాండ్స్కేపింగ్ అంటే బలానా వాళ్ళు. ఇలా వీళ్ళకి చాలా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీని మీద ఆలోచిస్తున్నారు. హైదరాబాద్లో ఇలాంటివి 12 కాలేజెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో తెలియదు, అంటే అన్ని ఉన్నాయి, మూతపడుతున్నాయి, వస్తున్నాయి. ఎంతమందికి జాబ్ ఉంది? జాబ్ అంటే మరి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయా? లేవు. సో అదే విధంగా ఆర్కిటెక్చర్లో ఏంటంటే ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్. మనకి మనంగా ఏదైనా చేసుకోగలగా